హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విరాట్కి చాలా కోపం వచ్చి ఇంటికి వచ్చి తన రూమ్లో అయితే డ్రింక్ చేస్తూ నుంచుని ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి మాయ వస్తుంది. విరాట్, ఏం చేస్తున్నావు? నీకు అసలు అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు డ్రింక్ చేస్తున్నావు అని డ్రింక్ తాగుతున్న విరాట్ దగ్గరున్న బాటిల్ ని అయితే లాక్కుంటుంది. ఇక దాన్ని చూసి విరాట్ కి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే తన చేతిలో ఉన్న బాటిల్ ని నేలకేసి గట్టిగా కొడతాడు. ఏంటి విరాట్, నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థం అవుతుందా? ఎందుకు విరాట్ ఇలా డ్రింక్ చేసి నీ హెల్త్ ని పాడు చేసుకుంటున్నావు? నిన్ను వదిలేసి వెళ్లిపోయిన చంద్ర అక్క బానే ఉంది. తను నిన్ను ఈజీగా వదులుకుని తన లైఫ్ లో తాను మూవ్ ఆన్ అయిపోతుంది. ఇంకొక పెళ్లికి కూడా తను ఒప్పుకుంది. నువ్వు ఎందుకు అలా ఉండలేకపోతున్నావు విరాట్? నిన్ను చంద్ర అక్క వదిలేసి వెళ్లిపోయినట్టు నేను నిన్ను వదిలేసి వెళ్ళలేను విరాట్ నీ మాయ అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని విరాట్ కి చాలా కోపం వచ్చేస్తుంది. నేను ఏదైనా చేస్తాను, డ్రింక్ చేస్తాను, ఇంకేదైనా చేస్తాను, నీకెందుకు? నీకు సంబంధం లేదు. అసలు నువ్వెవరివి నన్ను అడగడానికి అని విరాట్ అంటూ ఉంటే, నేను తాళి కట్టిన నీ భార్యని విరాట్ అని మాయ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే విరాట్ వాళ్ళ అమ్మా నాన్న గుమ్మం దగ్గరికి వచ్చి ఇదంతా చూస్తూ ఉండి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే విరాట్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నా భార్యవా? నేను తాళి కట్టానా? ఒకటి గుర్తు పెట్టుకో, నేను నీ మెడలో తాళి కట్టలేదు. ఆ తాళి నీకు నువ్వుగానే నీ మెడలో వేసుకున్నావు. ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోకు. నువ్వు నమ్మించాలి అని చూడకు అని విరాట్ అయితే మాయకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది చూసి విరాట్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మాయ మాత్రం చాలా బాధగా అలా చూస్తూ ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.